మహావీర హనుమంతుని చరిత్ర పరమ పావనమైనది. ఆంజనేయుడు సర్వదేవతా స్వరూపుడు, శీఘ్ర ఫలప్రదాత, శక్తిని, బుద్ధిని, కీర్తిని, వర్చస్సును, ధనమును, సౌందర్యమును ప్రసాదించుటేగాక భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మ, రాక్షస, భేతాల, షాకిని, డాకిని మొదలగు దుష్టగ్రహములన్నింటినీ పారద్రోలగలడు. అతనికి మించిన దైవం లేదు. అతనిని త్రికరణ శుద్ధిగా నమ్ముకునిన నెరవేరని పని అంటూ ఉండదు. స్మరణ మాత్రమున సంతుష్టుడగును. ధర్మమూర్తి, బ్రహ్మచారి, శ్రీరామునకు సేవకుడు. సేవకుడు సేవ చేయడం మినహా ఏమీ కోరడు. అతనికి సేవ చేయడంలోనే అలౌకికమైన ఆనందం కలుగుతుంది. అటువంటి హనుమ గురించి ఎన్నెన్ని చెప్పగలం, ఏమని చెప్పగలం? ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనాతన ధర్మ, ద స్టోరీ ఆఫ్ హనుమాన్ లైఫ్ జర్నీ. ఈ కథలోనికి వెళ్ళే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోను లైక్ చేసి ఉండకపోతే ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. రండి, మనం ఇప్పుడు ఆంజనేయుని జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. పుంజకస్థల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించింది. కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్ళాడుతాడు. వారి సంతానం కొరకు భక్తితో శివుని ఆరాధిస్తారు. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజనకి ఇస్తాడు. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడని, వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయుసుతుడని కూడా అంటారు. ఆంజనేయుడు జన్మతః బలసంపన్నుడు. ఒక రోజున అంజనాదేవి బాలహనుమానుని ఊయలలో పరుండబెట్టి పూలను, ఫలాలను తీసుకుని రావడానికి అడవికి వెళ్తుంది. హనుమకు ఆకలి వేస్తుంది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని నాలుగు వైపులా చూస్తాడు. ఎక్కడ ఏమీ కనిపించలేదు. అదే సమయంలో సూర్యుడు తన బాలారుణ కిరణాలను ప్రసరింపజేస్తూ తూర్పున ఉదయిస్తున్నాడు. ఏదో ఎర్రని పండు మెరుస్తున్నట్లు భావించి దానిని తిని ఆకలి తీర్చుకుందామని అనుకుంటాడు. పవనపుత్రుడు అవ్వడం చేత ప్రయాస లేకుండానే ఈయన తనకు తానే ఆకాశంలో ఎగరసాగాడు. తన పుత్రుడు ఆకాశంలో సూర్యుని వైపు వెళ్ళడం చూసి వాయుదేవుడు మెల్లగా శీతల సుగంధాన్ని వెదజల్లుతూ ఆయన వెనుక ప్రయాణిస్తున్నాడు. ఆ రోజు అమావాస్య, సూర్యగ్రహణం పట్టనున్నది. రాహువు సూర్యుని మింగడానికి వస్తున్నాడు. హనుమాన్ సూర్యుని దగ్గరికి చేరాడు. రాహువు సూర్యుని మింగుదామనుకున్నప్పుడు హనుమాన్ ఎవరో బాలకుడు ఈ పండును తినడానికి వెళ్తున్నాడు అనుకున్నాడు. రాహువుని తన తోకకి గట్టిగా చుట్టి పెళ్ళమని ఒక దెబ్బ కొట్టేసరికి రాహువుకి మతిపోయి ఇంద్రుని దగ్గరికి వెళ్ళి రక్షించమని వేడుకున్నాడు. ఇరువురి మధ్య గొప్ప యుద్ధం జరుగుతుంది. హనుమాన్ ఐరావతాన్ని తన తోకకు చుట్టి ఒక దెబ్బ కొట్టేసరికి ఇంద్రుడు ఒక చోటకి, ఐరావతం మరొక చోటికి వెళ్ళిపడుతుంది. ఇంద్రుడు తన వజ్రంతో కొట్టగా ఎడమవైపు గడ్డంలోని ఎముక విరిగిపోతుంది. వెంటనే మూర్ఛితుడై హనుమ భూమి మీద పడిపోయాడు. తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించిన వాయుదేవుడు గాలి వీచడం ఆపివేస్తాడు. అప్పుడు ముల్లోకాలలో సకల ప్రాణులు ప్రాణ అపానాలు ఆగిపోతాయి. దేవతలందరూ కలత చెంది పరుగు పరుగున బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు సకల దేవతలు కలిసి స్పృహ కోల్పోయిన హనుమ దగ్గరకు వచ్చి చేరుతారు. విష్ణువు, వాయుదేవా, నీవెందులకు ఇంతగా కలత చెందుతున్నావు? ఇతను చనిపోలేదు, స్పృహ మాత్రమే కోల్పోయాడు. నేను ఇతన్ని వెంటనే బ్రతికిస్తాను అని విష్ణువు హనుమను ఒడిలోకి తీసుకొని తన చేతితో నిమిరేసరికి హనుమకు తెలివి వస్తుంది. అప్పుడు బ్రహ్మ వాయుదేవునితో ఇలా అంటాడు: వాయుదేవా, ముల్లోకాల్లో జీవులు వ్యాకులత చెంది ఉన్నారు. నీవు నీ గమనాన్ని తగ్గించావు. తిరిగి నీవు మామూలుగా సంచరించి ముల్లోకాలకు ప్రాణాన్ని కలుగజేయమని అడుగుతాడు. అయితే మీరంతా నా పుత్రుణ్ణి అజరామణునిగా, సర్వత్రా విజయునిగా, బలవంతునిగా ఉండేటట్లు ఆశీర్వదించండి. నేను మీరు చెప్పినట్లు చేస్తాను అని అన్నాడు. అందుకు ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల అణువు గాయపడ్డది కావున హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల ఇతనికి ఎటువంటి మరణము ఉండదని చెప్పాడు. సూర్యుడు సకల శాస్త్రాలు నేర్పిస్తానన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు. యముడు తన కాలదండం
ఇతను ఏమీ చేయదని, మృత్యువు లేదని వరం ఇవ్వగా బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతను ఏమీ చేయలేదని మాటిస్తాడు. శత్రువులకు భయాన్ని, మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని, కామరూపం ధరించగలవాడని దీవించి దేవతలను వెంట పెట్టుకొని తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోతాడు. ఈ విధంగా దేవతలందరూ ఈయనకు గొప్ప వరాలను ప్రసాదిస్తారు. కనుకనే హనుమ మిక్కిలి బలవంతుడైనాడు. దీనికి ఎంతో సంతోషించిన వాయుదేవుడు తన గమనాన్ని యథావిధిగా కొనసాగించాడు. హనుమంతుడు మహాశక్తిమంతుడు, బలశాలి అయినా సహజ సిద్ధమైన వానర లక్షణాల వల్ల కొంటి పిల్లవాడుగా మారి అల్లరి చేస్తుండేవాడు. మునులు నారచీరలు చింపివేయడం, అగ్నిహోత్రాలు ఆర్పివేయడం చేస్తూ వారిని విసిగించేవాడు. అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతన్ని తెలియకుండా పోతుందని శపిస్తారు. ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసి వస్తుందని అంటారు. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేస్తాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తాను ఎగురుతూ విద్య నేర్చుకుని సకల విద్యలలోనూ వ్యాకరణంలోనూ పండితుడవుతాడు. నవవ్యాకరణాలలోనూ మహాపండితుని హనుమంతునికి పేరు ఉంది. ఆ తరువాత సూర్యుని కొడుకైన సుగ్రీవునకు మంత్రిగా ఉండటానికి హనుమంతుడు అంగీకరిస్తాడు. సుగ్రీవుడు వానరుల వంశానికి చెందినవాడు. ఇతను సూర్యదేవుని ఆశీర్వాదంతో పుట్టినవాడు. దేవతల ఆశీర్వాదంతో వానరులు పుట్టినట్లు వాల్మీకి రామాయణం చెబుతుంది. సుగ్రీవుడు, అతని అన్న వాలి కిష్కింధలో ఉన్న వానరులు. వాలి సుగ్రీవుల మధ్య ఏర్పడిన వైరము కారణముగా సుగ్రీవుడు తన అంతరంగికులైన హనుమదాదులతో ఋష్యమూక పర్వతంపై తలదాచుకుంటాడు. రావణాసురుడు అపహరించిన సీతను వెతుకుచూ రామలక్ష్మణులు ఆ ప్రాంతమునకు వస్తారు. హనుమంతుడు వారి వద్దకు వెళ్ళి పరిచయం చేసుకుని వారిని తన భుజములపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్ళి వారికి మైత్రి కుదురుస్తాడు. రాముని చేత వాలి హతుడవగా సుగ్రీవుడు వానరాజు అవుతాడు. సీతను వెతకడానికి సుగ్రీవుడు నలుదశలకు వానర వీరులను పంపిస్తాడు. దక్షిణ దిశగా వెళ్ళిన అంగదుని నాయకత్వంలోని బృందంలో హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వంటి మహావీరులు ఉన్నారు. వారు దక్షిణ దిశలో అనేక శ్రమల కోర్చి వెళ్ళిన సీతజాడు తెలియరాలేదు. చివరకు స్వయంప్రభ అనే తపస్విని సహాయంతో దక్షిణ సముద్ర తీరం చేరుకున్నారు. ఆ తరువాత ఏమి చేయాలో పాలుపోక హతాశులై ఉన్న వారికి సంపాతి జటాయువు అన్న సీతను రావణాసురుడు లంకలో బంధించి ఉంచాడని చెప్తాడు. ఇక 100 యోజనాల విస్తారం ఉన్న సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తుతుంది. చివరకు జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడని, తన శక్తి తనకు తెలియదు గనక హనుమంతుడు మౌనంగా ఉన్నాడని చెప్పాడు. ఆ ఆపద నుండి అందరినీ కాపాడటానికి హనుమంతునికే సాధ్యమని చెప్పాడు. ఇది తెలుసుకున్న హనుమంతుడు పర్వకాల సముద్రంలా పొంగిపోయాడు. 100 ఆమడల వారాసిని గోస్పదంలో దాటేస్తానని, సీతను చూసి వస్తానని అందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరిపైకి ఎక్కాడు. హనుమంతుడు సన్నద్ధుడై దేవతలకు మ్రొక్కి మహేంద్రగిరిపై నుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి సురస అనే నాగమాత పరీక్షను దాటి సింహిక అనే ఛాయాగ్రాహిక రాక్షసుని సంహరించి రామబాణముల లంకలో రాలాడు. చీకటి పడిన తర్వాత లంకిని దండించి మయుని అపూర్వ సృష్టి అయిన లంకలో ప్రవేశించి సీతను వెతకసాగాడు. చిన్న శరీరం ధరించి హనుమంతుడు రావణుని మందిరంలోనూ, పానశాలలోనూ, పుష్పక విమానంలోనూ అన్ని చోట్ల సీతను వెతికినాడు. నిద్రించి ఉన్న స్త్రీలలో మండోదరిని చూచి సీతను భ్రమించాడు. మరలా తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతిస్తున్నాడు. ఏమి చేయాలో తోచలేదు. వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగా లేడు. సకల దేవతలకు నమస్కరించి అశోకవనములో సీతను వెతకడానికి బయలుదేరాడు. అక్కడ సింసుప వృక్షము కింద రాక్షస కాంతలచే పీడింపబడుతూ సింహముల మధ్యనున్న లేడి వలె భయభ్రాంతి చెందిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకున్నాడు.
అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదిరించి తనకు వశము కావాలని ఆదేశించాడు. రాక్షసకాంతలు సీతను నయాన భయాన అంగీకరింప చేయాలి అని ప్రయత్నిస్తూ ఉండడం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకున్నది. ఇంకా ఆలస్యం చేయరాదని హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమును రాముని దుఃఖమును వివరించి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి క్షేమ సమాచారములు అడిగి ఆపై రాముని గురించి చెప్పమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానబాహుడు అనన్య సుందరుడైన రాముని గూర్చి వర్ణించగా విని సీత ఓరడలినది. హనుమంతుడిని ఆశీర్వదించిన సీత తన చూడమని ఆనవాలుగా ఇస్తుంది. ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణుతో భాషింపవలనని లంకను పరిశీలింపవలనని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమును అడ్డు వచ్చిన వేలాది రాక్షసులను రావణుడు పంపిన మహావీరులను హతము చేసి కాలుని వలె మకర తోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివసుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణు వేడి ప్రాణాలు దక్కించుకోమని హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి మరొక్క మారు సీతను దర్శించి మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు. సూచాను సీతమ్మను అని జరిగిన సంగతులని సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలిసి సుగ్రీవుడు రామలక్ష్మణులు ఉన్న చోటకు వచ్చి సీతమ్మ జాడను ఆమె సందేశమును వివరించారు. హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు ఇంతటి క్లిష్ట కార్యమును మరెవ్వరూ సాధింపలేరు. మా అందరి ప్రాణాలను నిలిపిన ఆప్తుడువు నీవు. నీ వంటి దేవత మరొకరు లేరు. గాఢాలింగనము కంటే నీకు నేనేమి బహుమానం ఇవ్వగలను అని హనుమని కౌగిలించుకున్నాడు రాముడు. శరణు చచ్చిన విభీషణుని మిత్రునిగా ఆదరిస్తారు. సరైన సమయం చూసి నీలుని నాయకత్వంలో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు ప్రయాణమై సాగర తీరం చేరుకుంటుంది. వానర వీరులకు రాక్షస సేనకు మధ్య మహాభీకరమైన యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో అనేక మంది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణించారు. తరువాత రాముడు హనుమంతుని భుజాల మీద ఎక్కి రావణునితో యుద్ధం చేశాడు. కుంభకర్ణుడు కూడా హతమైన తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల చాలామంది వానరులు హతులయ్యారు. అలా హతులైన వానర సేనలో జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని అంజనా కుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు కదా అని విభీషణుని అడిగాడు. విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు: హనుమంతుడు సజీవుడిగా ఉంటే వానరసేన సచ్చినా బ్రతికి తీరుతుందన్న మాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికి ఉన్నా మృతులమే. వేగంలో వాయువుతోనూ పరాక్రమంలో అగ్నితోనూ సరిసమానుడైన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది అని జాంబవంతుడు పలికాడు. తరువాత యుద్ధంలో లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు. మరునాటి యుద్ధంలో రావణుని శక్తికి లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. రాముడు దుఃఖితుడయ్యాడు. సుషేణుని కోరికపై హనుమంతుడు ఆకాశ మార్గాన సంజీవని పర్వతం మీదకి వెళ్ళి ఓషధుల కోసం వెతకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్ని సమూలంగా ఎత్తిపట్టుకుని మరో సూర్యునిలా యుద్ధరంగానికి వచ్చాడు. హనుమంతుడు ఓషధుల పర్వతం తీసుకుని రాగా ఆ ఓషధులను ప్రయోగించి సుషేణుడు లక్ష్మణుని స్వస్థనిగా చేశాడు. ఆపై జరిగిన భీకర సంగ్రామంలో రాముని చేత రావణుడు అంతమయ్యాడు. యుద్ధానంతరం రాజ్యాభిషిక్తుడైన విభీషణుని ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతమ్మకు విజయవార్త చెప్పాడు. సీతమ్మ అగ్ని ప్రవేశానంతరం సీతారామ లక్ష్మణులు అయోధ్యకు వచ్చారు. సీతారాముల పట్టాభిషేకం వైభవంగా జరిగింది. హనుమంతుడు ఇప్పటికీ రాముని కీర్తిని పరికించేందుకు భూమిపై సంచరిస్తూనే ఉన్నాడు. మహాభారత కాలంలో అర్జునుడి రథంపై ధ్వజంగా హనుమంతుడు ఉండడం విశేషం. భగవద్గీతలో హనుమంతుని భక్తి గురించి కృష్ణుడు కూడా వివరిస్తాడు. హనుమంతుడు కలియుగం అంతం వరకు భూమిపై జీవించి ఉండే అద్భుత శక్తిని పొందినాడు. జయ జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర వంటి స్తోత్రాలు చెబితే హనుమంతుడు తక్షణమే సహాయం చేస్తాడన్న నమ్మకం ఉంది. ఆంజనేయుడు అనుగ్రహిస్తే శక్తి, బలము, జ్ఞానం, సంపదలు లభిస్తాయన్నది నిజం. జై హనుమాన్.
ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.